అర్జున్ అరెస్టుపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రజా ప్రభుత్వంలో అందరికీ ఒకే విధంగా ట్రీట్మెంట్ ఇస్తామని, ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరోవైపు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. जान चले जाने के बाद भी हम केस कुछ भी नहीं लगाए तो आप क्या बोलेंगे? सिनेमा एक्टर के लिए, फिल्म स्टार के लिए एक नया संविधान कोई कुछ बनाया. आम जनता अगर वैसे किए तो आप एक ही दिन में जेल में डाल देते, तो ऐसा चर्चा आ जाएंगे. तो हमारे लिए, सरकार के लिए, क्राइम हुआ नहीं हुआ उनके जिम्मेदारी कौन है, इतना ही है. वो स्टार है, फिल्म स्टार है या नहीं तो पॉलिटिकल स्टार है, स्टार से कुछ लेना देना. अगर अल्लू अर्जुन थिएटर में आगे पिक्चर देख लिए फिर वापस चला गया, कोई चर्चा ही नहीं होता था. गाड़ी में वो पूरा बाहर निकल के, बाहर गाड़ी के ऊपर आ जाके पूरा माहौल को इतना ये कर दिया, कोई कंट्रोल ही नहीं था. तो इसीलिए उनको A1 नहीं बनाया, A11 बनाया. जो A1 है, A2 है, बाकी के लोग हैं. मगर ये महिला के जान चले गए, कौन जिम्मेदारी लेना, आप बोलो. సంఘటన జరిగినప్పుడు స్పందించి ఉంటే దానికి రియాక్షన్ మీద మేము స్పందించవచ్చు. ఆ తల్లి చనిపోయినప్పుడు స్పందించినప్పుడు ఇప్పుడు స్పందించే హక్కు లేదు టీఆర్ఎస్కు. అంటే ఎందుకుంటుంది కోపం? ఎందుకుంటుంది? ఇక్కడ కళలను, సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అందుకే ఒక డైరెక్టర్ దిల్ రాజు అని చైర్మన్ వేసిండ్రు FDSకి. సో ఉద్దేశం ఏంది, వేరేటోళ్ళ బయట ఒక పొలిటీషియన్ పెట్టచ్చు, పెట్టలే. గతంలో గిరిధర్ రెడ్డి గారికి తీసే ఒక సినిమా ఇండస్ట్రీని ఎంపవర్మెంట్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలని వారికి చైర్మన్కి ఇచ్చినారు. ఏదైనా ఇష్యూ ఉంటే ప్రభుత్వంతో వారు సమన్వయం చేస్తారు. ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే, చుట్టరికాలు కూడా ఉండుంటాయి, చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా. కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది. చట్టం ఎవరి చుట్టం కాదు. రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది. అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు. కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు. అలా ఫ్యామిలీ, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబరు, కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసిండు. అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది. మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది పోలీసు యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు. ఇలా నిన్న అల్లు అర్జున్ గారిని కూడా అరెస్ట్ చేయడం ఇది ఎవరి వైఫల్యం అండి? నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కూడా అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ దగ్గరికి పోయి వాళ్ళకి అయిన డోర్లు కూడా పగలగొట్టి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఇలా అల్లు అర్జున్ గారు చేసిన తప్పు ఏముందని నేను అడుగుతా ఉన్నాను. అల్లు అర్జున్ గారు ఆడికి పోతుంది, సినిమా థియేటర్, సంధ్య సినిమా థియేటర్ అయిన ఓనరు ఆల్రెడీ వీళ్ళందరూ వస్తుర్రు అని ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి పిటిషన్ ఇచ్చిండ్రు. ఆడ భద్రత బాధ్యత కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంది కాదా? ఇలా అల్లు అర్జున్ గారిని కాదు అరెస్ట్ చేసేది, రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇలా చనిపోయిన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను, నా సానుభూతి కూడా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఇవాళ దానికి కారణమైన వారు ఎవరు? ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిదా కాదా అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. No, it's a very, very, very unfortunate incident that two people had actually lost their lives in the stampede that had occurred on the release of his movie Pushpa. And it was a great success, the movie, but here it's a very untoward, unfortunate incident that had transpired. And he has been arrested for that, and I suppose bail has also been granted. But I'm sure law will take its own course. और अल्लू अर्जुन जी ने तेलंगाना का नाम उन बुलंदी पर ले जाने के लिए उन्होंने बहुत मेहनत की है, जो आज पूरे वर्ल्ड में उनके मूवीज को देखा जाता है अनेकों भाषाओं में. आज किसी तेलुगु एक्टर को नेशनल अवार्ड नहीं मिला और वो अवार्ड पाने वाले अल्लू अर्जुन जी है. लेकिन जिस प्रकार से आज उनको अरेस्ट किया गया, पता नहीं कौन सी दुश्मनी हमारे मुख्यमंत्री जी या पुलिस के अधिकारी निकारे समझ में नहीं आ रहा. लेकिन उनके अरेस्ट का मैं खंडन करता हूं और ये सरासर गलत है कि एक इतने अच्छे हीरो को, नामकारी हीरो को, जिसको नेशनल अवार्ड मिला है, ऐसे हीरो को अरेस्ट करना, मैं इसका खंडन करता हूं.